హై వ్యూవర్స్, క్రైమ్ అవేర్నెస్ ఛానల్ ఈ వీడియో ఇస్తున్నాను. ఎందుకంటే నాకు ఇది చాలా బాగా నచ్చింది. జనరల్గా మనం ఒక పని చేస్తున్నప్పుడు దానివల్ల మనకి ఏంటి ఉపయోగం అని చూస్తారు. అలాగే ఏదో దానివల్ల ఇబ్బంది ఉందా లేదని చూస్తారు, రైట్? స్విట్జర్లాండ్ వచ్చేసి తిప్పి కొడితే కోట్లోపు జనాభా, 94 లక్షలు ఎంతో. మ్యాక్సిమం చల్లగా ఉండిద్ది, అవునా? మన దావోస్లు కానీ రిమైనింగ్ ప్రపంచ వాణిజ్య సదస్సులు అవి జరిగినప్పుడు కూడా వైసీపీలు చెప్పింది అంటే చల్లగా ఉండిద్ది, ఊరు వెళ్తారు ఏంటన్నారు. చంద్రబాబు నాయుడు స్వెటర్ లేదు ఏం లేదు, అలాగే వెళ్ళాడు. సో అటువంటి చలి ప్రాంతాలంటే స్విట్జర్లాండ్ ఎప్పటికప్పుడు ఇన్నోవేషన్ దూసుకుపోతూ ఉండేది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఏ దేశం పక్షాన లేకుండా స్టేబుల్గా ఉన్నారు. దాంతో చాలామంది అక్కడ అన్ని దాచుకున్నారు. దెన్ ఇప్పుడు వాళ్ళ సంపద పెరిగిపోయింది. ఇప్పుడు ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు ఏంటి, రీసెర్చ్ ఏంటి, ఇన్నోవేషన్ పరంగా చూస్తే అద్భుతం అనమాట. అలా వాళ్ళ రైల్ ట్రాక్కి సంబంధించి అటుపక్క పట్ట ఇటుపక్క పట్ట మధ్యలో ట్రాక్ కదా. జనరల్ మన దగ్గర అయితే రైల్ ట్రాక్ అన్నప్పుడు మధ్యలో ఉండి పెడితే అంతే, ఇదో పడి కంపు అయిపోద్ది. బట్ అక్కడ అలా కాదనమాట. చాలా చోట్ల కొన్ని ట్రైన్లకు ఎలా ఉంటుందంటే ఆ బ్యాక్ స్టెప్ కొన్ని అటాచ్ చేస్తారు. ఒక స్టేషన్ నుంచి ఒక స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఆ డిస్టెన్స్ని బట్టి ఈలోపు ఫిల్ అయ్యి ఉండిద్ది బ్యాగ్ అన్నప్పుడు ఇది కానీ నీట్ క్లీన్ చేయాలి. అంటే ట్రాక్ మీద నీకు సుస్సు పడితే ఇది పడదు. అలా మన దగ్గర ఉన్నాయంటే అదే ఒకటి ట్రైన్లు ఉన్నట్టున్నాయి, బట్ అన్ని ట్రైన్లకి అయితే ఇంకా లేదు. సో మన దగ్గర ట్రాక్ అన్నప్పుడు ఆ ట్రాక్ మధ్యలో ఏం పెట్టలేం. బట్ సన్ వేవ్స్ అని చెప్పేసి ఒక స్టార్టప్ కంపెనీ స్విట్జర్లాండ్లో ఆ కొన్ని రైలు ట్రాకుల మీద ఈ సోలార్ ప్యానల్స్ అటాచ్ చేస్తారు మధ్యలో. ఎక్కడ కూడా నీకు ట్రైన్లకు అసలు ఇబ్బందే ఉండదన్నమాట. ఆ ట్రైన్లోంచి ఎటు మల వ్యర్థాలు మూత్ర వ్యర్థాలు ఏవి కింద పడవు. దెన్ పైన చూసి ఎండ, ఆ సోలార్ ప్యానల్స్ సోలార్ ఎనర్జీని ఎలక్ట్రిక్ ఎనర్జీకి కన్వర్ట్ చేసింది. ఓకేనా? ఆ కరెంటుని అప్రాక్సిమేట్లీ 3 లక్షల ఇళ్ళకి వాడుకోవచ్చు. ఇంట్లో కనీసం ఒక ముగ్గురేద్దామా? ముగ్గురేద్దాం అంటే అప్పుడు ఎంత? 3 × 3 లక్షలు అంటే 9 లక్షలు మందికి సరిపడ కరెంటు ఓన్లీ రైల్వే ట్రాక్ల మీద ఉన్నట్టు సోలార్ పలకాలు బయట. సో వీడికి ఇంటెన్షన్, మరలా చెప్తున్నా, ఇన్నోవేటివ్ కనుక ఆలోచించినట్టయితే మనం ఏ తప్పు చెయ్యం. అండ్ ఉన్నదాన్ని యూటిలైజ్ చేయడం కనుక మనకు తెలిసినట్టయితే మనకి ఎవరు కూడా ఏమీ ఇబ్బంది పెట్టరు. మనం కూడా చక్కగా 10 మందికి ఇన్స్పిరేషన్ వేస్తూ గొప్పగా ముందుకెళ్ళవచ్చు. క్రైమ్ ఆలోచనలు బుర్రలో రాకుండా ఉండాలన్నప్పుడు పనికి వచ్చేదాన్ని కనుక ఆలోచిస్తే ఏమి రావు. అందుకని దీనిలో ఇస్తూ ఉన్నాయి వీడియో.